ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా లండన్ వెళ్లాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు చేయడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించి చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ఉండటంతో ఆ వాతావరణాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని, అందుకే లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం. అయితే, ఎప్పుడూ ఏసీ గదులు, ఏసీ కార్లలోనే తిరిగే జగన్కు ఎండలు అసలు కారణం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దాదాపు 25 రోజుల పాటు ఆయన కుటుంబంతో కలిసి లండన్లో ఉండనున్నారు. కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఆయన విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ పర్యటన వెనుక కేవలం ఎండల కారణం మాత్రమే లేదని, మరింత పెద్ద ఆర్థిక మరియు రాజకీయ అంశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల దుబాయ్ వంటి ప్రాంతాల్లో కొన్ని నిధులు నిలిచిపోయాయని, వాటికి సంబంధించిన వ్యవహారాలను సర్దుబాటు చేసేందుకే జగన్ లండన్ వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేయాలనే ఆలోచన జగన్కు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పాదయాత్రకు కావాల్సిన ఖర్చులు, ఇతర వ్యాపార సంబంధిత వ్యవహారాల కోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవడమే ఈ విదేశీ పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రచారం సాగుతోంది. ఆఫ్రికా దేశాల్లో ఉన్న కొన్ని వ్యాపారాల నుంచి వచ్చే నిధులను లండన్లో నిర్వహించడం సులభమని, అందుకే ఆయన అక్కడికి వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడం, ఈమెయిల్స్కు స్పందన రాకపోవడం వంటి అంశాలపై అప్పట్లో కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈసారి జగన్ పర్యటనలో విజయసాయి రెడ్డి కూడా ఆయనతో చేరే అవకాశం ఉందని సమాచారం. గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ ఆర్థిక మరియు రాజకీయ వ్యూహాల కోసం కలిసి పనిచేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా ప్రభావం తగ్గుతోందని భావిస్తున్న జగన్, లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొత్త వ్యూహాలతో ముందుకు రావచ్చని అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో యూట్యూబ్ ఛానళ్లను, వెబ్సైట్లను ఏర్పాటు చేసి పార్టీని మళ్లీ బలోపేతం చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి, ఎండలు తట్టుకోలేక లండన్ వెళ్తున్నాను అనే కారణం వెనుక నిజంగా ఏముంది? ఇది కేవలం వ్యక్తిగత పర్యటనా, లేక రాజకీయ, ఆర్థిక వ్యూహాలకు సంబంధించినదా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. జగన్ తిరిగి వచ్చిన తర్వాతే ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టమయ్యే అవకాశం ఉంది.